మనము ఈ విడ్త్, హైట్ అనే కాన్సెప్ట్ అనేది ఉంది కదా! ఈ విడ్త్, అదేవిధంగా హైట్. ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, సో, మనం ఇప్పుడు ఈ యొక్క డిజైన్ అనేది ఉంది. సపోజ్ ఇక్కడ నేను రౌండప్ చేశాను చూసారా? ఈ డిజైన్ అనేది ఉంది. దాన్ని చూడగానే మనకు అర్థమైపోతుంది. సో, ఇక్కడ ఏమేమి కావాలనేసి. ఇక్కడ నాకొక ఎలిమెంట్ కావాలి. ఇక్కడ ఒక ఎలిమెంట్ కావాలి. ఇక్కడ ఎలిమెంటు. సో, ఇక్కడ ఎలిమెంట్. సో, ప్రతి ఒక ప్రతి ఒక డేటాని ఆర్ కంటెంట్ డిస్ప్లే చేయడానికి మనకి ఒక ఎలిమెంట్ కావాలి. సో, మనం ఒక డిజైన్ చూడగానే మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలనేసి ఈజీగా చెప్పేస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు దీన్ని చూడగానే 1, 2, 3, 4, 5 నాకు 5 ఎలిమెంట్స్ కావాలి అనేసి ఈజీగా చెప్పేస్తూ ఉన్నాను. సో, ఈచ్ ఎలిమెంట్ అనేది మనకి డిఫరెంట్ కంటెంట్ అనేది హోల్డ్ చేసుకుంటుంది. డిఫరెంట్ కంటెంట్ హోల్డ్ చేసుకుంటూ ఉంది. సో, ఇప్పుడు మనం చూడగానే నాకు 5 ఎలిమెంట్స్ కావాలి. ఈచ్ ఎలిమెంట్ అనేది మనకి డిఫరెంట్ కంటెంట్ అనేది హోల్డ్ చేసుకుంటూ ఉంటుంది అనేసి చెప్పేస్తూ ఉన్నాం. ఓకే. ఇదయ్యింది. ఇప్పుడు మనకి ప్రతి ఒక్క దానికి ఒక సైజ్ అనేది ఉంది. సో, ఈజీగా మనము హెచ్‌టీఎంఎల్ అనేది చూడగానే మనకి ఎంత కావాలి అని చెప్పేస్తూ ఉన్నాం. అదే ఇక్కడ సైజెస్ చూడండి. దీనికొక సైజు, దీనికొక సైజు, దీనికొక సైజు, దీనికొక సైజు, దీనికొక సైజు. ఈ సైజెస్ అనేది మనము క్రియేట్ చేయడానికి వాడేది పర్సంటేజ్. సో, ఇప్పుడు సపోజ్ ఇదొక 10% అనుకోండి. సో, ఇదొక 10%. సో, ఈ విధంగా పర్సంటేజ్‌లో మనం హైట్ అనేది ఇస్తాం. అంటే ఒక కంటెంట్‌ని ఒక పర్టిక్యులర్ ఏరియా మాత్రం ఆక్యుపై చేసుకొని చూపియడానికి వాడేదాన్నే విడ్త్, హైట్ అంటాం. విడ్త్, హైట్. సో, ఈ యొక్క కంటెంట్‌ని డిస్‌ప్లే ఒక పర్టిక్యులర్ ఏరియాలో డిస్‌ప్లే చేయడానికి మనము విడ్త్ కంటెంట్ అనే కాన్సెప్ట్ అనేది హైట్ ప్రాపర్టీస్ అనే కాన్సెప్ట్ అనేది వాడతాము. అదే విధంగా మనం లేఅవుట్స్ ప్రిపేర్ చేస్తుంటాం. స్క్రీన్ సైజ్ బేస్ చేసుకొని. సో, ఈ యొక్క స్క్రీన్ సైజ్ ఈ పర్టిక్యులర్ ఎలిమెంట్ అని 50% తీసుకోవాలి. ఇది 20% తీసుకోవాలి. ఇది 20% తీసుకోవాలి బిగ్ స్క్రీన్‌లో. అదే విధంగా మనకి స్మాల్ స్క్రీన్‌లో అయితే సో, ఇది 50% తీసుకోవాలి. 25% తీసుకోవాలి. 25% తీసుకోవాలి. ఈ ఎంటైర్ కంటైనర్ అనేది. సో, ఈ విధంగా మనము లేఅవుట్ క్రియేట్ చేయడానికి విడ్త్, హైట్ ఈ కాన్సెప్ట్స్ అనేది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో, అందుకే మనము విడ్త్‌కి, హైట్‌కి ప్రాపర్టీ వాల్యూ పర్సంటేజ్‌లో పాస్ చేస్తాం. సో, ఇప్పుడు మనకి విడ్త్ అదేవిధంగా హైట్ అనేది పర్సంటేజ్‌లో పాస్ చేయడం వల్ల లేఅవుట్స్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చు. పర్టిక్యులర్ బ్రేక్ పాయింట్‌కి ఎంత వాల్యూ అనేది అసైన్ కావాలి ఎలిమెంట్‌కి అని చెప్తాం. మనము ఎక్స్‌ప్లిసిట్‌గా హైట్, విడ్త్ ఎందుకు ఇస్తాము? టు ఫిట్ ది కంటెంట్ వాట్ we are going to show on the screen properly. మన దగ్గర కంటెంట్ అనేది ఉంటుంది. ఈ కంటెంట్ టెక్స్ట్ అవ్వచ్చు, ఇమేజ్ అవ్వచ్చు, ఐకాన్ అవ్వచ్చు,
వీడియో అవ్వచ్చు. ఈ యొక్క డేటాని కంటెంట్ అనేది ఉంటుంది కదా, కంటెంట్ని ప్రాపర్ సైజులో అవైలబుల్ ఏరియా ఆన్ ది స్క్రీన్ షో చేయడానికి మనము ఎక్స్ప్లిసిటీగా విడ్త్ అండ్ హైట్ పార్టీషన్ చేసి లేఅవుట్ క్రియేట్ చేస్తాం ఫర్ హోల్డింగ్ ఎలిమెంట్ టు షో కంటెంట్. సో సపోజ్ ఇప్పుడు మనం ఒక యువి ఏదని తీసుకున్నాం. లాగిన్ పేజ్కి వెళ్తాను. సో సపోజ్ ఈ లాగిన్ పేజ్ తీసుకుంటాను. కాపీ ఇమేజ్, చాట్‌జీపీటీకి వెళ్దాం. గివ్ ఆల్ ది ఫార్మ్ స్ట్రక్చర్, గివ్ ఆల్ ది సో ఇది నాకు నచ్చింది. దీన్ని ఇక్కడ ఇచ్చేసి నేను కోడ్ అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఈ డిజైన్ చూడగానే ఇది ఒక ఎలిమెంట్ 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 9, ఇది ఒక 10 11 12 13 HTML ఎలిమెంట్స్ అనేది కావాలి. సో మళ్ళీ కంటైనర్స్గా క్రియేట్ చేసేదానికి అది డిఫరెంట్. మనకి ఓన్లీ యూఐ ఎలిమెంట్స్ డిస్ప్లే చేయడానికి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. సో నియర్లీ 13 ఎలిమెంట్స్ కావాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ HTML స్ట్రక్చర్ రావడం జరిగింది. సో ఇక్కడ HTML స్ట్రక్చర్ అనేది పేస్ట్ చేస్తాను. సో మనకి CSS ఏమీ లేదు. CSS ఏమీ లేకపోతే మనకి ఈ విధంగా అవుట్పుట్ అనేది కనపరిచింది. అంటే మనం ఇక్కడ ఏదైతే HTML రాసామో ఆ HTML అనేది మనకి లైన్ బై లైన్ అనేది మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో మనకి దీనికి ఎటువంటి CSS అనేది లేదు. ఇప్పుడు CSS అనేది ఏ విధంగా హ్యాండిల్ చేద్దాం, మనం మాన్యువల్గా ఇద్దాం. ఇక్కడ చాట్‌జీపీటీ మనకి ఆల్రెడీ ప్రొవైడ్ చేసింది. సో ఈ చాట్‌జీపీటీ ఇచ్చింది మనం వాడేది వద్దు. సో మనం మాన్యువల్గా ప్రొవైడ్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ నేను స్టైల్ ట్యాగ్ అనేది రాస్తాను. స్టైల్ సో మనకి డిఫాల్ట్గా వచ్చేవన్నీ మనం రిమూవ్ చేసేస్తూ ఉన్నాం. బాక్స్ సైజ్, ఆర్డర్ బాక్స్, సార్ చూద్దాం ప్రాపర్టీ రైటర్ అనేది బాక్స్ సైజ్, బాక్స్ సైజింగ్, బార్డర్ బాక్స్. సో ఒక లేఅవుట్ అనేది మనం ఎంతసేపు తీసుకుంటాం క్రియేట్ చేసేదానికి కూడా చూద్దాము. ఆ తర్వాత మనం ఎక్స్ప్లిసిటీగా అంటే పర్సంటేజ్లోనే హైట్ అన్ని ప్రొవైడ్ చేయాలనుకుంటాము. HTML బాడీ
దీనికి సంబంధించి రూట్ ఎలిమెంట్స్ హైట్ అనేది ఇద్దాం 100%. ఓకే. సో ఆ తర్వాత మనకి 2 కంటైనర్స్‌గా దీన్ని డివైడ్ చేశారు. సో లెఫ్ట్ ప్యానెల్‌లో, రైట్ ప్యానెల్‌లో సో ఈ కంటైనర్ అనేది మనకి 100% అనేది ఉండాల హైట్. ఈ ఫామ్ బాక్స్ తీసుకుంటాను. డాట్ డాట్ సో దీనికి ఈ ఫామ్ బాక్స్కి స్టైల్స్ రాద్దాం. ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేయాలి కాబట్టి డిస్ప్లే ఫ్లక్స్ సో దీనికి విడ్త్ అనేది దీని లోపల ఉంది కదా లెఫ్ట్ ప్యానల్ రైట్ ప్యానల్ అనేది లెఫ్ట్ ప్యానల్ 50, దీనికి విడ్త్ అనేది ఇద్దాం 40% ఇస్తాను. సో 45 ప్రొవైడ్. ఓకే. సో దెన్ సో ఇది ఫాంట్ ఫ్యామిలీ ఇది పెట్టారు. సో సేమ్ అదే మనం తీసుకున్నట్టే ఈ 3. దెన్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్కి అలైన్మెంట్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ మనము మన కోడ్ అనేది చూసేద్దు ఎంత టైం పడుతుందో చూద్దాం. సో లెఫ్ట్ ప్యానల్ రైట్ ప్యానల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మాత్రం తీసుకున్నాం. దీన్ని ఒకసారి కోడ్ కాపీ చేసి చూద్దాం. సో మనకి ఈ విధంగా రావడం జరిగింది. సో ఆ కోడ్ మొత్తం మనం ఇక్కడ పేస్ట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి ప్రతి ఒక్క స్క్రీన్కి మనకి సూటబుల్ అవుతుందా లేదా అని దాన్ని చూద్దాం.
ఇప్పుడు మొబైల్ స్క్రీన్‌లో మనకి సూటబుల్ కాలేదు. సో, దీన్నేం జేయాలంటే సో, మనకి 300 పిక్సెల్స్‌లో మనకి ఈ విధంగా వస్తూ ఉంది. సో, దీన్ని 2 కాలమ్ లేఅవుట్ చేద్దాం. @మీడియా అనేసి గివ్ రెస్పాన్స్ అనేసి అడుగుదాము. సో, మనం తీసుకున్న వాల్యూస్ అనేది 2 కాలమ్‌లో ఉంటే సెట్ కాదు కొన్నిసార్లు. సో, ఇంతకుముందు మనకిది 2 కాలమ్ లేఅవుట్ ఉండింది. ఇప్పుడు అది సింగిల్ కాలమ్ లేఅవుట్ అయింది. సో, లెఫ్ట్ సైడ్ ప్యానెల్ టాప్‌కెళ్ళింది చూడండి. సో, ఇక్కడ మనకి మీడియా క్వెరీస్ చూస్తే విడ్త్ 90%, ఫ్లక్స్ కాలమ్ అండ్ డైరెక్షన్ జస్ట్ ఈ యొక్క బాడీతో మనకి ఏదైతే టై అప్ ఉంటుందో ఆ లేఅవుట్స్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. సో, ఇక్కడ మనం ఫైనల్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ లేఅవుట్స్ అనేవి క్రియేట్ చేస్తాం కదా! ఈ లేఅవుట్స్ క్రియేట్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ అనేది ప్రతి ఒక్క దానికి మనం చేంజ్ చేయాల్సిన పని లేదు. సో, ఏదైతే మనకి డైరెక్ట్‌గా బాడీతో కాంటాక్ట్ అవుతూ ఉంటుందో సో, బాడీ మీన్స్ సో, ఇప్పుడు దీన్ని చూపిస్తాను. ఈ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కంటైనర్ అనేది ఉంది. సో, ఈ కంటైనర్‌కి మనం వాల్యూస్ అనేది ఏ విధంగా చేయాలనేసి మనము ఇవ్వాల్సిన పని లేదు. సో, ఈ ఫామ్ అనేది 100% దీని లోపల దీనికి పార్టిషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఈ ఫామ్ ఏ ఎలిమెంట్ అయితే మనం పార్టిషన్ చేసి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చూపిస్తూ ఉంటామో, ఆ ఎలిమెంట్ యొక్క పార్టిషన్ ఈ యొక్క చిల్డ్రన్స్ ఉంది. ఫామ్ బాక్స్ అనేది ఉంది. ఈ ఫామ్ బాక్స్ యొక్క చిల్డ్రన్స్ అనేది మనం లెఫ్ట్ సైడ్ అదేవిధంగా రైట్ సైడ్ 2 చిల్డ్రన్స్ అనేది ఇది 2 చిల్డ్రన్స్ అనేది కలిగి ఉంది పార్టిషన్‌లో. సో, దీన్ని మనం బిగ్ స్క్రీన్‌లో ఒకటొచ్చి లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాం. ఒకటొచ్చి రైట్ సైడ్ చూపిస్తూ ఉన్నాము. స్మాల్ స్క్రీన్‌లో మనకి చూపియాలంటే సరిపోదు. సో, దానికి మనం ఏం చేస్తామంటే సో, ఈ పర్టిక్యులర్ ఫార్మ్ ఎలిమెంట్స్ ఏదైతే పార్టిషన్‌లో ఉన్నాయో, ఈ పార్టిషన్‌లో ఉండేది బిగ్ స్క్రీన్‌లో లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రావడం జరిగింది. అదే నాకు చిన్న దాంట్లో అయితే సో, సింగిల్ డైరెక్షన్‌లో రావాలనేసి మనం చెప్తాము. సో, దాన్నే మనము రెస్పాన్సివ్ లేఅవుట్ అనేసి అంటాము. సో, ఈ యొక్క లేఅవుట్‌కి మనము బిగ్ స్క్రీన్స్ ఉంటాయి కదా! ఈ బిగ్ స్క్రీన్స్‌లో వచ్చి ఫ్లక్స్ డైరెక్షన్ రో అనేది ఇచ్చాము. సో, ఇక్కడ మనం కాలమ్ అనేది ఇస్తాము. సో, ఈ లేఅవుట్స్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉంటాం కదా! అంటే ఈ యొక్క కంటైనర్ యొక్క ఎలిమెంట్సు మనకి లెఫ్ట్ నుంచి రైట్‌కి అనేసి పాస్ చేస్తూ ఉంటాం కదా! ఇది మెయిన్ బాడీతో టచ్ అవుతూ ఉంటుంది. అంటే ఏదైతే ఎలిమెంట్స్ అనేది మనం లెఫ్ట్ నుంచి రైట్‌కి ఫ్లో చేస్తూ ఉంటామో, ఆ ఎలిమెంట్స్ అనేది అంటే మనం ఏదైతే కంటైనర్ ఉంటుందో దాన్ని కాలమ్స్ వైస్ డివైడ్ చేస్తాం కదా! కాలమ్స్ వైస్ డివైడ్ చేసి లెఫ్ట్, రైట్ అనేది బిగ్ స్క్రీన్స్‌లలో అడ్జస్ట్ చేసుంటాము. సో, ఆ యొక్క చిల్డ్రన్స్‌ని మాత్రం మనము డైరెక్షన్స్ అనేది చేంజ్ చేస్తాం. దీన్ని రెస్పాన్సివ్ అనేసి అంటారు.